బరువెక్కిన హృదయాలతో జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ తరతరాలుగా తమకు నీడనిచ్చిన ఊరిని వదిలి వెళ్తున్నారు. తట్టా బుట్ట మూటా ముల్లే సర్దుకుని గొడ్డు గోదాను తీసుకుని గమ్యం తెలియని చోటుకు పయనమయ్యారు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు. వారి గోడును పట్టించుకున్న పాపాన పోవడం లేదు కూటమి సర్కార్. పునరావాసం కల్పించి బకాయిలు చెల్లిస్తేనే వెళ్తామని బాధితులు అంటుంటే బలవంతంగా ఖాళీ చేయిస్తోంది. ప్రజల గోస చూసి ఆ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదు, అందరికీ ఆర్థిక సాయమూ అందించలేదు. కానీ ఉన్న పళంగా ఖాళీ చేయాలంటూ 11 గ్రామాలపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ట్రయల్ రన్ ఉందంటూ హడావిడిగా వారిని ఖాళీ చేయిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 11 గ్రామాలు మునిగిపోతున్నాయి. ఈ నెల 27న వెలుగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేసేందుకు ట్రయల్ రన్ చేపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలో గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గ్రామస్తులను ఆదేశించారు. ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని నియమించారు. వారు ప్రతిరోజు ఉదయం 7 గంటలకే తమకు కేటాయించిన గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికీ ముంపు గ్రామాల ప్రజలకు కేవలం 718 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మరో 200 కోట్ల వరకు నిధులు విడుదల కావాల్సి ఉంది. చాలా మందికి పరిహారం రాకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఇళ్లను, పొలాలను గొడ్డు గోదా వదిలేసి ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని వారు కోరుతున్నారు. 5 జిల్లాల ప్రజల కోసం తాము అన్నీ త్యాగం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం తమ త్యాగానికి తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని సుంకేసుల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 2009లో ప్రకటించిన ప్యాకేజీని ఇప్పుడు అమలు చేసి ఉన్నపళంగా ఊళ్లు ఖాళీ చేయమనడం దారుణమని వాపోతున్నారు. గ్రామాలను ఖాళీ చేయడం కంటే పురుగుల మందు తాగడం మంచిదని కన్నీరు పెట్టుకుంటున్నారు గ్రామస్తులు. 11 గ్రామాల్లో ఏ ఇంట చూసినా కన్నీటి రోదనే కనిపిస్తోంది. ఇంటిలోని సామాన్లను వాహనాల్లో సర్దుకుంటూ మహిళలు కన్నీరు పెడుతున్నారు. తరతరాలుగా తమకు నీడనిచ్చిన గ్రామం మరికొన్ని రోజుల్లోనే మునిగిపోతుందనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పుట్టిన ఊరు, కట్టుకున్న ఇళ్లు, సాగు చేసిన పొలాలను వదిలి వెళ్తున్న నిర్వాసితుల దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. సర్వస్వం కోల్పోతున్నాం, కనీసం ప్యాకేజీ అయినా న్యాయంగా ఇవ్వాలని నిర్వాసితులు వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.